యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో 50వ వార్షిక మహోత్సవానికి అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న తమ్ముడు పాస్టర్ యేసోపు గారికి, అదేవిధంగా సంఘ పెద్దలకు, స్త్రీల సమాజానికి, యవనస్తులకు, కార్టూన్ సంఘ చంటి పిల్లలు అందరికీ కూడా 50వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి స్టేజ్ మీద ఉన్న దైవ సేవకులు, మరి వీరందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి వీరందరికంటే చాలా చిన్న వయసు అయినప్పటికీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, మరి 50వ వార్షికోత్సవంలో మరి ఇంత గొప్ప సమూహము ప్రభువుని స్తుతించడానికి, సంఘాన్ని గురించి ఇప్పటి వరకు అనేకమైన విషయాలు సంఘంలో పనిచేసిన దైవ సేవకులు, అదేవిధంగా సంఘ పెద్దలు తెలియచేయడం జరిగింది. ఒక మాటను చదివి నేను కొద్ది మాటలు తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాటను చదివిన తర్వాత కొద్దిగా నేను గ్రీటింగ్స్ తెలియజేసిన మాటలు నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో ఈ సంఘమును గురించి ఈ మాటను మనం చూస్తాం. 31వ వచన భాగంలో ఈ మాటలు మనం చూస్తాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగియుండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. వాతావరణం చాలా చల్లగా ఉంది. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తే చలి ఎక్కడిదక్కడికి పోద్ది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, శరీరానికి భయపడుతున్నారు కానీ దేవుని స్తుతించాలని భయం లేదు. క్షమించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి చిన్నాన్న ఎలీషా గారు మాట్లాడుతూ అన్నారు, 77వ సంవత్సరంలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తమని. అయ్యా, 77వ సంవత్సరం పుట్టినోళ్ళు ఉన్నాం, తర్వాత పుట్టినోళ్ళు ఉన్నారు ఇక్కడ. 77వ సంవత్సరంలో పనిచేసే వాళ్ళు మీతో పాటు బహు అరుదు, తక్కువ, ఎక్కడో వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఏదేమైనా మరి మా తండ్రులు, మా పితరులు ఈ సంఘంలో ప్రారంభపు ప్రార్థన సహవాసం ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రాంతీయులు అనేక మంది ఏ విధమైన ప్రార్థన సహవాసం లేని సమయంలో అన్న సురేష్ బాబు గారు కూడా గుర్తు తెచ్చారు. 53వ వార్షికోత్సవాన్ని యుఏఈ జరుపుకుంటూ ఉంటే 50వ వార్షికోత్సవాన్ని కార్టూన్ సంఘం జరిపించుకుంటాం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మనందరం కూడా బిగ్గరగా చెప్పలు కూడా దేవనామాన్ని మహిమపడదాం. మన తెలుగు వారి పట్ల ప్రభువు చూపించిన మహాప్రేమ అటువంటిది. కాబట్టి ఈ ప్రేమను మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ మనందరం కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం సంఘంతో పాటు కలిసి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ సంఘము ఈ విధంగా అభివృద్ధి చెందుటలో ఎంతోమంది దైవ సేవకులు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని మరి చిన్నాన్నగారు, అదేవిధంగా కొంతమంది దైవ సేవకులు అని పాస్టర్ యేసురత్నం గారు తెలియజేశారు. వారితో పాటు నాకు తెలిసిన విషయాలను కూడా 1-2 చిన్న విషయాలను నేను జ్ఞాపకం తెస్తాను. 1999వ సంవత్సరంలో మొట్టమొదటిగా నేను దుబాయ్ రావడం జరిగింది. 32 విల్లాస్ జరుగుతున్నాయి జుమేరాలో, మనందరికీ తెలుసు కంపెనీ అల్లామదియా. 32 విల్లాస్ జరుగుతున్న సమయంలో నేను దుబాయ్ రావడం జరిగింది. మరి కోన దాస్ గారు అక్కడ నాకు పరిచయం అయ్యారు. వేరే సంఘానికి వెళ్తున్నప్పటికీ కూడా కార్టూన్ సంఘంలో క్యాంపులో ఉండటాన్ని బట్టి 2001 నుంచి 2004 వరకు క్యాంపులో 2 సంవత్సరాలు నేను ఉండటం జరిగింది. శుక్రవారపు ఆరాధన చాలా ధూమ్ధామ్గా జరిగేది నిజానికి. కానీ గురువారం యూత్ కానీ, ఆదివారం బల్లారాధన కానీ కొంచెం సప్పగా జరుగుతుండేది. ఎందుకంటే బయట నుంచి రావడానికి అందరి దగ్గర వెహికల్స్ ఉండేవి కాదు. అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేవారు కాదు. మరి మేము ఉన్న అవకాశాన్ని బట్టి శుక్రవారం వేరే సంఘానికి వెళ్తా ఉన్న థర్స్డే యూత్ మీటింగ్ విషయంలో కానీ, ఆదివారం బల్లారాధన విషయంలో కానీ ఒక 2 సంవత్సరాలు క్రమంగా కార్టూన్ సంఘానికి వెళ్ళే భాగ్యాన్ని ప్రభు నాకు కూడా అనుగ్రహించారు. దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నేను ఎక్కడ ఏ సంఘంలో ఎవరితో కలిసి పనిచేసినా, నేను ముందు వెళ్ళిన ఐడిసిఎఫ్ సంఘమైనా, తర్వాత అన్న పాస్టర్ యేసురత్నంతో కలిసి సెయింట్ పాల్ ఎవాంజలిక్లో పనిచేసిన, ఇప్పుడు సిఎస్ఐ సంఘంలో ఒక సేవకునిగా పనిచేస్తున్న, ఎప్పుడు కూడా నన్ను ఎంతో ప్రేమతో అభిమానించి, నేను ఇక్కడ దుబాయ్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్టూన్ తెలుగు సంఘం నన్ను ఒక బిడ్డగా భావించి నేను ఎక్కడ పరిచయం చేసినా నాకు ఇవ్వవలసిన ఆ చిన్న అవకాశాన్ని ఎప్పుడూ కలిగిస్తూ ఉంది. దాన్ని బట్టి ప్రత్యేకించి సంఘ దైవ సేవకులుగా అప్పుడు ఉన్నవారికి, ఇప్పుడు పనిచేస్తున్న తమ్ముడు పాస్టర్ యేసోపు గారికి కూడా నేను ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా,
ఇప్పటివరకు జరిగిన మాటల్లో మరి 2-3 మాటలు నేను యాడ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నిజానికి దైవ సేవకులు మరి పాస్టర్ గారు రాజశేఖర్ గారి కొరకు మీరు అందరూ ఎంతో ఆతృత ఎదురు చూస్తున్నారు. మరి చెప్పడానికి ధైర్యం లేదు, కానీ మాకు నిజానికి ఎంతో టెన్షన్తో ఈ కార్యక్రమాన్ని మా సంఘ బిడ్డలు నడిపిస్తూ ఉన్నారు. అయ్యగారు రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. అది ఇప్పుడు ఆయన దాకా మార్గం ఉన్నారు. జస్ట్ ఇప్పుడే ల్యాండింగ్ అయ్యే సమయం అయింది. దయచేసి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం, ప్రార్థన చేయండి. ల్యాండ్ అయింది, బహుశా ఇంకా 15 నిమిషాల్లో మన మధ్యకి వస్తూ ఉన్నారు. 11 గంటలకెల్లా దైవ సేవకులు ఇక్కడ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఎంతవరకు ఓపికతో ఉన్నారు, మరి కొద్ది నిమిషాలు కూడా ఓపికగా ఉండి ప్రభువును స్తుతించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు. రైట్, నా మాటలు ముగింపులోకి వచ్చేసాను. మరి దేవుని ప్రణాళికలో మనందరికీ బాగా తెలిసిన మాటలు, యెరూషలేము యొక్క గోడలు కూలిపోయి దేవుని మందిరం పాడైపోయిందంటే 52 దినాల్లో నెహెమ్యా దేవుని మందిరాన్ని కట్టాడని మనందరికీ తెలుసు కదండి. హల్లెలూయా. దేవుని మందిరపు గోడలు, యెరూషలేము యొక్క గోడలు 52 దినాల్లో కట్టాడు. అవునంటారా? చెప్పండి సార్ హల్లెలూయా. అంటే మిమ్మల్ని కొంచెం ఉంచడానికి అన్నమాట, వేడిగా ఉంచడానికి హల్లెలూయా. ఇప్పుడు అయితే ఆ 52 దినాలు నెహెమ్యా వచ్చి గోడను అంత చక్కగా కట్టగలిగాడంటే వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యూదుడు కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త కాదు. చెబుతారా? పాస్టర్ గారు చెప్తారు. హర్తహస్త బబులోను రాజు మన బైబిల్లోనే ఉంటుంది, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. ఈ హస్తహస్త రాజు, ఈ నెహెమ్యా పని చేస్తున్నటువంటి రాజు, ఆ రాజుకి గిన్నె అందించేవాడు. అయితే ఈ నెహెమ్యా దుఃఖంతో ఉన్నప్పుడు ఒక రాజు అడుగుతాడు, ఏవయ్యా ఏంటి నువ్వు ఎప్పుడు కూడా నా ఎదుటి ఇలా లేవు, ఇంత దుఃఖంగా ఉన్నావంటే చెప్తాడు. అప్పుడు నా పితరులు పట్టణం పాడైపోయిందయ్యా, నేను వెళ్ళాలి కట్టుకోవాలి అంటే అప్పుడు రాజు ఎంతో మంచి మనసు కలిగి నెహెమ్యాకి ఏ విధంగా సహాయం చేశాడో మనకు తెలుసు. నెహెమ్యా బబులోను అక్కడ బయలుదేరిన నాటి నుండి యెరూషలేము వచ్చే వరకు ఆ రాజులందరికీ తాకీదులు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ గోడలు నిర్మాణానికి కానీ ఆ శిథిలమైపోయిన వాడిని బాగు చేయడానికి కానీ ఖచ్చితంగా ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఆ యొక్క దాసుడి ద్వారా దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ సందర్భాన్ని నేను ఎందుకు జ్ఞాపకం తెచ్చానంటే 42 సంవత్సరాలు కార్టూన్ సంఘం ఆల్ అహ్మదియా కంపెనీ లేకపోతే అల్ఫాజర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యాజమాన్యం అనుగ్రహించిన లేదా ప్రొవైడ్ చేసిన స్థలంలోనే ఆరాధన జరుపుకున్నారు. గట్టిగా చెప్పలు కొట్టండి. మనందరికీ తెలుసు రెంట్లు ఎంత కడుతున్నామో. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి మా వాళ్ళు కూడా ఎస్ఎన్జిలో కడతా ఉన్నారు. 42 సంవత్సరాలు ప్రారంభం నుంచి మరి ఇంతటి ఘనమైన పరిచర్యను జరగటానికి మన సేవకులు ప్రార్థనతో పాటు అల్ఫాజర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యాజమాన్యం మరి ఓనర్ గారు అయినటువంటి హిజ్ హైనెస్ షేక్ అషర్ అల్ మక్తుమ్ బిన్ జుమాల్ మక్తుమ్ గారు, ఆయనకి పర్సనల్ మేనేజర్గా ఉన్నటువంటి శ్రీ మొహిద్దీన్ ఉమర్ గారు, మీకు అందరికీ తెలుసు మొహిద్దీన్ ఉమర్ గారు. గతంలో మేము కార్టూన్ సంఘ కార్యక్రమాలు క్యాంపులో చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడు చీఫ్ గెస్ట్గా వస్తూ ఉండేవారు, తెలుసు కదా. ఆయన గోవా అయినప్పటికీ తెలుగులో కూడా ఒకసారి మన కొరకు స్పీచ్ తయారు చేసుకుని మాట్లాడారు. కాబట్టి మరొకసారి ఆన్ బిహాఫ్ ఆఫ్ కార్టూన్ తెలుగు సంఘం ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిజ్ హైనెస్ షేక్ అషర్ అల్ మక్తుమ్ జుమాల్ మక్తుమ్ గారికి కానీ శ్రీ మొహిద్దీన్ ఉమర్ గారికి కానీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన తెలుగు వారి పట్ల వారికి ఎంతో ప్రేమ ఉంది. ప్రత్యేకించి ఈ యొక్క 51వ వార్షికోత్సవాన్ని కూడా ఆయన ఒక వీడియో చేసి మరి మన సంఘానికి అందజేయడం జరిగింది. అది ఫేస్బుక్లో అవైలబుల్ ఉంది. అయినప్పటికీ మరొకసారి ఆయన నాకు తెలియజేశారు, మీ అందరికీ కూడా ఆయన పక్షంగా మరి 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ కార్టూన్ తెలుగు సంఘానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి దేవుని యొక్క భయము ఎప్పుడైతే ప్రజల్లో ఉందో దేవుని సహాయము అన్యజనుల ద్వారా అన్యరాజుల ద్వారా కూడా వస్తుంది. అది మనం పాత నిబంధనలో చూసాం. దేవుడు అన్యజనులను కూడా అన్యరాజులను కూడా నా కుమారుడని దేవుడు పిలిచాడు. ఈ రోజుల్లో కూడా ఈ కార్టూన్ సంఘం ఈ విధంగా అభివృద్ధి చెందుటలో మరి అన్యులైనప్పటికీ మరి హైనస్ షేక్ అషర్ అల్ మక్తుమ్ గారు కానీ లేకపోతే శ్రీ మొహిద్దీన్ గారు కానీ ఇంకా అల్ అహ్మదియాకు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ లేకపోతే సిఇఓస్ కానీ గతంలో వీరందరూ కూడా మంచి సహకారాన్ని అందించారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ఇంత ఘనమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టిన మరి ప్రాముఖ్యం యూత్ వారికి ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తానండి. ఎవరు అంటే మన కార్టూన్ సంఘం ప్రారంభంలో చిన్నాయన గారు ఎలీషా గారు చెప్పారు. అయితే మేము
నేను కరెక్ట్గా 25 సంవత్సరాలు అయింది ఇప్పుడు దుబాయ్ వచ్చి. అంటే నేను వచ్చేసరికి సిల్వర్ జూబ్లీ అనమాట. ఈ 25 సంవత్సరాలు నేను వచ్చిన తర్వాత మరి నేను వచ్చే సమయానికి పాస్టర్లుగా కోన దాసు గారు, అన్న పాస్టర్ రత్నం గారు ఉండేవారు. ఒక హై కమిటీ ఉండేది ఇప్పుడు వరకు చెప్పిన వారిలో. అంటే ఆ మాట వింటేనే కానీ కొంచెం ఆ కార్టూన్ సంఘంలో హై కమిటీ ఉండేదన్నమాట. ఆ హై కమిటీ మరి చిన్న ఆయన రాపాక ఏసేపు గారు, అదేవిధంగా మరి ఇంకా జయరాజు గారు, బయట నుంచి మరి మేడిది వరంజ్యోతి గారు, బయట నుంచి కాదు మేడిది వరంజ్యోతి గారు మన అల్ఫాజర్ కంపెనీయే, ప్రసన్నరావు గారు బయట నుంచి ఉండేవారు, మరి దాస్ గారు, మరి అలహమదీల అకౌంట్స్లో పనిచేసే ప్రభాకర్ దాస్ గారు, వీళ్ళందరూ కూడా హై కమిటీ అనమాట. ఇంకా వాళ్ళ మాట అంటే వేదం. ఇంకా చాలా అటువంటి గొప్పగా వారు ఆ కమిటీని నిర్వహిస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఒక యూత్ అంటూ ఉండేది. అప్పట్లో కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా యూతే. ఇప్పటికి కూడా గంగాచలం గారు కనిపిస్తే నాకు యూత్ లీడర్గానే కనిపిస్తారు. ఆస్థాన గాయకులు అన్నారు వారు, కేశవరావు గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పడానికి సమయం లేదు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా యూత్ లీడర్స్గా ఉండేవారు. అందరూ కూడా ఏక మనస్సుతో అందరూ కూడా కలిసి మరి ఆ తర్వాత ఇప్పుడు రాపాక ఎలిషా గారు కానీ, ఇంకా బండారు శ్రీని గారు కానీ, ఇంకా చాలామంది, దయచేసి మళ్ళీ ఒకళ్ళ పేర్లు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోతే ఇబ్బంది. కానీ మీరందరూ కూడా ఎంతో ఘనమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఒకవేళ మనం ఉంటామో లేకపోతే మన తర్వాత తరం ఉంటుందో మనకు తెలీదు, ప్లాటినం జూబ్లీ, అదేవిధంగా గోల్డ్ తర్వాత 100 సంవత్సరం కూడా తప్పనిసరిగా ఈ కార్టూన్ సంఘం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మరొకసారి కంపెనీ తరపు నుంచి కూడా ఈ యొక్క సంఘానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాటలను ముగిస్తున్నాను. కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నందుకు ప్రేమతో మరణించాలని తమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.